రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గొర్రెల మందకు కాపలాగా ఉన్న ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి 30 గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి. తన తండ్రికి అనారోగ్యం కారణంగా గొర్రెల మంద వద్దకు తన బంధువుతో కలిసి నవీన్ కాపలాగా వెళ్లాడు. రాత్రి 3 గంటల సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొర్రె కాపలు మంద దగ్గర పండుకుంటే వాళ్ళు 10 మంది దొంగలు వచ్చి వాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కత్తులు పెట్టి మెడ మీద కత్తులు పెట్టి నోట్ల బట్టలు కుక్కి 10 మంది దగ్గర వచ్చి 5 మంది మనుషులను పట్టుకురు. 5 మంది గొర్రెలు దొంగతనం చేసి ఎత్తుకోవేరు. మళ్ళీ నా అబ్బాయి లేచి మళ్ళీ పట్టుకున్న లోపల దాడి చేసి బాగా హాస్పిటల్ ప్రాణాపాయ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ పోలీసు వాళ్ళు కూడా తొందరగా చర్య తీసుకుని ఆ దొంగలు పట్టుకోవాల్సిందిగా మా యొక్క మనవి.